వెజ్ ఫ్రైడ్ రైస్ అండి. చాలా సింపుల్గా ఎటువంటి సాసులు యాడ్ చేయకుండా చూపిస్తానండి. కూరగాయలు ఇవి తీసుకున్నానండి. అంటే ఎనప మూకుడు ఉంటే పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత ఇదిగోండి వెల్లుల్లిపాయ రేకలు వేసేసాను. తర్వాత పచ్చిమిర్చి అండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ క్యారెట్, బీన్స్, క్యాబేజీ ఉన్నాయి కదండి. మీరు ఇంకా ఏ కూరగాయలైనా యాడ్ చేసుకొని అంటారంటే వేసుకోండి. ఫ్రై చేసుకోండి. మనం తీసుకునే రైస్ని బట్టి సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. వేగిపోయిన తర్వాత మనం అన్నం ఉడికించి బాగా పొడి పొడి చేసుకుని వేసుకోవాలండి. ఉడికించిన అన్నం పొడి పొడిగా చేసుకుని వేసుకోండి. బాగా కలుపుకోండి. ఉన్న తర్వాత వీటికి తగ్గ కారం వేసేసుకోండి. ఈ పొడి అండి, మిరియాల పొడి వేస్తున్నాను. బిర్యానీ పౌడర్ అండి, ఇది బిర్యానీ పౌడర్ అండి. ఇది కొంచెం యాడ్ చేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండి. ఇది ఈ విధంగా మంటను హైలో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, అయిపోయింది. ఎటువంటి సాసులు కూడా యాడ్ చేయొద్దండి. మిరియాల పౌడర్ కొంచెం తక్కువనే వేసుకోండి, ఎందుకంటే ఘాటు వచ్చేస్తుందండి. ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందామండి. ఉండే వెజ్ ఫ్రైడ్ రైస్ అండి, సింపుల్గా